మీరు ఎన్నో రకాల పచ్చళ్ళు చేసి ఉంటారు, తిని ఉంటారు, కానీ ఈ పచ్చడి మాత్రం రుచే వేరు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. ఇప్పుడు మనం ఉల్లిపాయ కొత్తిమీర నిల్వ పచ్చడి చేసుకుందాము. ఉల్లిపాయ కొత్తిమీర పచ్చడి మీలో ఎవరైనా చేశారా? చేసుంటే చేశామని, తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను ఇక్కడ మీడియం సైజు 4 ఉల్లిపాయలని ముక్కలో కట్ చేసి పెట్టుకున్నాను. 2 కప్పులు కొత్తిమీర తీసుకున్నాను. ప్యాన్ వేడి చేసుకుని 1.5 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. డ్రైగానే వేయించుకోవాలి, ఆయిల్ లాంటిది ఏం వేయట్లేదు. 2 టీ స్పూన్స్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ధనియాలు మంచి వాసన వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని 1 నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత ప్యాన్ వేడి చేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. పచ్చడి నిల్వ ఉండాలి కదా, అందుకని చింతపండును కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. అంటే తడి ఏమన్నా ఉంటే పోతుంది. చింతపండు 2-3 నిమిషాలు వేగిన తర్వాత 2 కప్పులు కొత్తిమీరని వేసుకోవాలి. నీట్గా కడిగి కొంచెం సేపు ఆరబెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అంటే ఎక్కువ తడి లేకుండా చూసుకొని వేసుకోవాలి. 2-3 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకుని చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చడి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ కారం పొడి వేసుకుంటున్నాను. కారం మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, టేస్ట్ చూసుకుంటూ కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2-3 నిమిషాలు బాగా వేగనివ్వాలి. తర్వాత దీంట్లో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవాలి. 5-6 నిమిషాలు బాగా వేగనివ్వాలి. బాగా వేయించుకోవాలి అంటే కొంచెం కలర్ మారుతుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకే కాదు, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా, అంటే ఇడ్లీ, దోశ, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ ఉంటుంది. అంతే, టేస్టీగా 1 మంత్ వరకు నిల్వ ఉండే ఉల్లిపాయ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.